హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా కారం పల్లి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సో ఈ కారం పల్లీలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ పల్లీలు, అలాగే ఉప్పు, కారం, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడన్నా స్నాక్ తినాలి అనిపిస్తే హాట్గా, సో ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏవైతే మనం పల్లీలు రెడీగా పెట్టుకున్నామో ఆ పల్లీలు అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే చూసారు కదా, ఇలా అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. సో మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారు అంటే ఇవి ఫ్రై అవ్వవు, లోపల వరకు కూడా సో ఫ్రై అవ్వవు, త్వరగా మాడిపోతాయి. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఒక 5 to 10 minutes వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా నేను ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసేసుకొని ఏ బౌల్లో అయితే మనం పల్లీలు వేసుకున్నామో అదే బౌల్లో కరివేపాకును కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఒక బౌల్లో అయితే ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను కదా, బాగా ఫ్రై చేసిన పల్లీలు, అలాగే ఈ కరివేపాకు కూడా అందులోనే వేసేస్తున్నాను. సో ఇక్కడైతే చూడండి, ఇలా నేను ఆయిల్ అంతా వాడ్చుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అయిన రెసిపీ, ఈజీగా మనం స్నాక్ ఐటెం అనేది రెడీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు ఇలా వేసేసుకున్నాను బౌల్లో వేపిన పల్లీలు, అలాగే కరివేపాకు. ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. మనం తీసుకున్న పల్లీలు బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా వేసేసుకోండి. ఇలాగ 1/2 teaspoon అయితే నేను కారం కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక స్పూన్తో అయినా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం మనం వేసిన సాల్ట్ అండ్ కారం కూడా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకొని, సో ఇవి మీరు తినేస్తే చాలా బాగుంటుంది. సో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా మనం ఈ రెసిపీ అనేది పెట్టేసేయచ్చు. మీరు కూడా ఈ కారం పల్లి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.